క్యాన్సర్ వ్యాధి మహమ్మారిలా మారిందని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్తో కలిసి రాయపాటి శైలజ ప్రారంభించారు. డాక్టర్ నన్నపనేని ఆంజనేయులు నేతృత్వంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. చాలా మంది క్యాన్సర్ విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారని శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు పరీక్షల ద్వారా ప్రాణాపాయం తప్పుతుందని సూచించారు. మన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ ఎవరికి జరగకూడదు, మనకు తారసపడిన ఇన్సిడెంట్స్ ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇనిషియేషన్ తీసుకుని క్యాంప్ పెట్టడం జరిగింది. ఎంతో ఖరీదైన టెస్టులు, మ్యామోగ్రామ్ కానివ్వండి, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇలాంటి టెస్టులు ఫ్రీగా చేయటం అనేది దాన్ని మనం ఏంటంటే ఉపయోగించుకోవాలి. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మహిళలు కూడా ఎంతసేపటికి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారైతే వాళ్ళ ఆరోగ్యం గురించి అంత పట్టించుకోరు. మహిళలు బాగుంటేనే కుటుంబం అంతా కూడా బాగుంటది. సో ముందు మనం ఆరోగ్యంగా ఉండి తర్వాత మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. క్యాన్సర్ అంటే చాలా మంది భయం అండి. రెగ్యులర్ గా అన్ని టెస్టులు చేయించుకుంటాం తప్పితే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోము. ఎందుకంటే అదో భయం, టెస్ట్కి వెళ్తే ఏమవుతుంది, ఏం బయటపడుతుంది అనే ఒక భయంతో చాలా మంది కూడా టెస్టులు చేయించుకోరు. ప్రభుత్వం ఆరోగ్యం ఇదంతా కూడా మన డోర్ స్టెప్ కి సంజీవిని స్కీమ్ స్టార్ట్ చేసి 74 టెస్ట్ వరకు డోర్ స్టెప్ దగ్గర చేస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ గవర్నమెంట్ ఆ విధంగా వర్క్ చేస్తుంది.